మన ప్రభువును రక్షకుడైన యేసుస్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి నా ప్రభా ఈ మండలకాల ధ్యానాలలో 33వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవనై ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడి మీకు మహిమ నిండైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండై ధరణికే తెంచేనయ్యా, స్థిరముగా నమ్ముకొనిరా మనకు సగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఓ కింద స్థలమైనాను మనకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. అపహాసములు చేయుచు ఆయన జ్ఞానముపై నుమియుచు, కృపమాలి నా సైనికు అందరను నిపములెంచుచుగొట్టిరి, రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. కరము నందు కారెల్లు పుడకాను ఇరముగాను చీవారల్, ధరణి పాతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి, రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా
అట్టహాసము తోడాను పరలోక పట్టణంబును చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను భక్తితో ప్రార్థించినా మనకు సగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు వీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమానెన్నడు నమో రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలు పరచును ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రా. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రాము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియాదు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల ఉండునట్లు మహిమా కలుగుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఈ మండలకాల ధ్యానాల్లో 33వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యోబు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న భాగాన్ని శ్రీమతి పేర్లి మేరీ చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని పేర్లి అనిత చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం మేరీ. లెంట్లోని 33వ దినముక ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము యోబు గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి 19 వచనములు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి ప్రారంభం. నేను మాటలాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియూ నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి.
నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వేద్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వేద్యమాడ చూచువాడెవడు? ఎవడైనను నుండినేడలా నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ దినముక ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనిత, మండలకాల ధ్యానములో 33 రోజుగా ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి 30 వరకు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి ప్రారంభం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్ముని బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఇండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరిని ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచనయ్య ఉన్నది. ఇది దేవుని వలన కలుగుననిదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏర్పాటు చేయబడిన పత్రికలను దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మండలకాల ధ్యానంలో 33వ దినము కొరకై దైవ సందేశాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు మన ప్రియ సహోదరి శ్రీమతి శిరోమణి టీచర్ గారు, శిరోమణి టీచర్ గారు. ప్రభువా, నా జీవితం నీ కొరకనే అంశం ద్వారా వాళ్ళు దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 198వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. లెక్క పుస్తకాలు 83, చిన్న పుస్తకాలు 74. సిలువే నా శిరాన ఎనురా నీ సిలువే నా శిరాన ఎనురా సిలువయందే రాని సిలువే నా శిరాన ఎనురా సిలువను వ్రాలేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి
ఎనురా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రాని సిలువే నా శిరాన ఎనురా సిలువను ధరచి తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను ధరచి తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను పాపగ చాలును రాని సిలువే నా శిరాన ఎనురా వలువిద పదముల రసి ఫలితమేమి గానాలేక పలువిద పదముల రసి ఫలితమేమి గానాలేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నా శిరాన ఎనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దూరిత దూరుడ నీదరి చేరితి రాని సిలువే నా శిరాన ఎనురా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమి కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొదటిగా ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రియేక దేవునికి వందనాలు. అలాగే మన పాస్టర్ గారైన పి దేవదాసయ్య గారికి మరియు అడిషనల్ పాస్టర్ అయిన పి నానిబాబు గారికి మరియు కిరణ్ పాల్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ పెద్దలకు, నాకంటే పెద్దవారైన మీ అందరికీ, మరియు బైబిల్ జ్ఞానమునందు అనుభవం ఉన్నవారికి, అలాగే ఇంతవరకు 32 రోజులు దేవుని వాక్యాన్ని భక్తితో భయంతో విని దేవునికి సమీపంగా వచ్చిన మీ అందరికీ మరియు చిన్నవారికి నా ఆశీస్సులు. మొదటిగా నేను ఈ పాంప్లెట్లోని నా అంశం చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా
నా జీవితం నీ కొరకే. ఎవరైనా మన జీవితంలో ఎంతవరకైనా మన జీవితాన్ని ఇహలోక సంబంధమైన పనులలో లేక వృత్తి ప్రవృత్తులలో జీవిస్తాం. అలాగే కొంతకాలం మొదటి నుండి దేవునిలో ఉన్న వాళ్ళు ఉంటారు, దేవునిలో అంటుగట్టబడి జీవించే వాళ్ళు ఉంటారు, కొంతవరకే సమయాన్ని దేవుని పనులకు వినియోగించే వాళ్ళు ఉంటారు. అలాగూ శేష జీవితాన్ని ఎవరైనా రిటైర్మెంట్ అప్పుడు మేము హాజరైనప్పుడు శేష జీవితం దేవుని సన్నిధిలో గడపండి అని అందరూ ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. కనుక ఆ విధంగా దేవుడు ప్రభువా నా జీవితం నీ కొరకే అనే అంశం ఇచ్చినందుకు దేవునికి మరొకసారి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మరి మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పత్రిక పాఠ్యభాగంలోకి పోయినట్టయితే ఒక వచనమునే చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. ప్రార్థన చేసుకుందాం. సుందరమలయ జగంధ ధూపముల చందమునను మా వినుతులుగొనుమా. సుందరమలయ జగంధ ధూపముల చందమునను మా వినుతులుగొనుమా. వందే దేవదయా సందీపా, వందే దేవదయా సందీపా, వందే శుభదానంద స్వరూపా, వందే శుభదానంద స్వరూపా. నమో యేసునాథా, నాదా నమో జీవనాథా. సమాన విరహిత సనాతనాత్మ సమోన్నతోజ్వల ప్రశాంతధామ. సమాన విరహిత సనాతనాత్మ సమోన్నతోజ్వల ప్రశాంతధామ. నమో యేసునాథా, నాదా నమో జీవనాథా. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, పరలోకపు రాజాన్ని పరిశుద్ధ పాదములకు స్తోత్రములు స్తోత్రములు వందనములు. ఆయన ఈ లెంటెన్ డేస్లో తండ్రి మొదటి దినము నుండి 32 దినములు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవ వేలాది వేల స్తోత్రములు తండ్రి. 33వ దినములో ప్రవేశపెట్టిన దేవ వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవ వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ఎంతోమంది భక్తులచే మరి సేవకులచే అలాగే అనుభవజ్ఞులచే వాక్యం విత్తబడింది తండ్రి. వినిన వాక్యాన్ని అందరం అర్థం చేసుకుని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేయండి తండ్రి. సంఘ కాపర్లను బట్టి స్తోత్రములు తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘ పెద్దలను బట్టి స్తోత్రం తండ్రి. నూతన దేవాలయ నిర్మాణంలో ఉన్నది కనుక తండ్రి అనేక మంది వారి వారి గుప్పిలి విప్పి మరి ఇస్తూ ఉన్నారు తండ్రి. అయినా త్వరితముగా తండ్రి ఆ నూతన దేవాలయంలో మేమందరము ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఈ కాలంలో ఈ మండల కాలంలోనైనా ఈ శ్రమల కాల ధ్యానంలోనైనా మీకు సమీపంగా వచ్చి తండ్రి మా పనులన్నిటినీ దూరపరుచుకొని మా ప్రయత్నాలన్నిటినీ దూరపరుచుకొని మీ పాద సన్నిధికి వచ్చి మీ సిలువలో ఉన్న సిరులను మేము పొందే భాగ్యం మాకు దయచేయమని ఇంతవరకు తండ్రి వాక్యాన్ని విత్తిన బిడ్డలను బట్టి స్తోత్రము తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుకొనబోచుండగా తండ్రి నన్ను సిలువ చాటున మరుగుపరిచి ధైర్యాన్ని ప్రసాదించి
పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించి మీరే మాట్లాడమని, నా ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుకుని వేడుకొనిచున్నాము కర్త. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము మనకి ఇవ్వబడిన పాఠ్య భాగంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనకి ఇవ్వబడింది. ఒకటి పాత నిబంధనలోని యోబు గురించి మనకు తెలియని వాళ్ళు ఉండము. అంటే ఈ గ్రంథంలో అన్ని విషయాలు మనం చిన్నప్పటి నుండి కూడా వింటూనే ఉన్నాం. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి దూరంగా ఉండలేదు. ఎన్నో కష్టాలు మరి సైతాను కల్పించింది. చివరికి ఆయన ప్రాణాన్ని మాత్రం ఏమి చేయకుండా శరీరం మీదే దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ కాలంలో ప్రవక్తల చేత వివరించబడ్డారు, ప్రవక్తల చేత గద్దించబడ్డారు. అలాగే దేవుడు కూడా మరి స్వయంగా ఆనాటి వ్యక్తులతో మాట్లాడటం జరిగింది. ఆదికాండం 18వ అధ్యాయంలో చూసుకుంటే మనం అబ్రహాముతో సొదొమ గొమొర్రా విషయము దేవునితో మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టు చూస్తాము. అబ్రహాము అడుగుతాడు, అయ్యా 50 మంది ఉన్నా నాశనం చేయకుండా ఉంటావు, ఓకే. 50 మంది దగ్గర నుంచి 10 మంది వరకు ఆయన దుమ్మునైనా నేను, ధూళినైనా నేను మరొక్కసారి మాట్లాడతా అని మాట్లాడుతూ వచ్చారు. అలాగే మరి దావీదు మహారాజుని ఎన్నుకునేటప్పుడు కూడా మరి 8 మంది ఆ కుమారుల్లో ఒకరి తర్వాత ఒకరిని చూస్తుంటే ఇతడు కాదని చివరికి నేను ఏర్పరచుకున్న వ్యక్తి ఇతడే, మరి అభిషేకించమని దేవుడు సమూయేలుతో చెప్పినట్లు మనము చూస్తామన్నమాట. అలాగే నోవహుతో మాట్లాడటం ఇలాగూ అని మరి మోషేకైతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మోషే గురించి తెలియాలంటే మనకు అతను ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆయన నేను నోటి మాంద్యం కలిగినోడిని, నేను చేయలేను, నేను వెళ్ళలేను అని అన్నప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేయమని చెప్పి మరలా తీసుకోమని, అలాగే ఇక్కడ మరి హృదయం మీద చెయ్యి పెట్టుకోమని, అలాగే నీటిని క్రింద పారబోయమని ఈ విధంగా చెప్పి ఎలా మాట్లాడాలో ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి మాటలను నేర్పించిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ విషయము మనందరికీ విదితమవుతుంది. అయితే ఇక్కడ యోబు ఊజు దేశమునందు ఎంతో ఆస్తిపరుడు. ఆయన యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు ఎంతో అందమైన వారు అని వాక్యం సెలవిస్తుంది. ఇతను మిగుల ఆస్తి కలిగినడు. మనకు కొంచెం ఆస్తి ఉంటే మనము ఎలాగో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే యోబు ఎంతగానో ధనవంతుడు. అయినా దేవుడే సైతానుతో నువ్వు ఎటు నుంచి వచ్చావు అన్నప్పుడు ఆ తర్వాత నా సేవకుడైన యోబును గురించి తెలుసుకున్నావా అని అడిగి, తర్వాత అక్కడ 10వ వచనంలో నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేస్తేవు కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మరి లూసిఫర్ తెలియజేస్తూ ఉంది. అయితే ఈయనకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు ఉన్నాయి. బహుమంది పనివారు. మనం ఈ రోజుల్లో ఒక మరి సర్వెంట్ని పెట్టుకుంటాం, లేక పనివారికి సరైన జీతం ఇవ్వలేము, వాళ్ళని సాటిస్ఫై చేయలేము. అయితే అంతమంది పనివారితో ఐశ్వర్యంగా ఆయన తొలతూగుతూ ఉన్నాడు. ఈ పిల్లలు అందరూ కూడా కుమారులు కుమార్తెలు వాళ్ళు
బ్రదర్స్ ఇంట్లో మరి విందులు చేసుకుంటూ ఉంటే ఏమైనా పాపం చేస్తారేమో, దేవుణ్ణి దూషించారేమోనని ఆయన అనుదినము మరి బలి అర్పిస్తూ వచ్చారనమాట యెహోవాకి. ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అయితే ఒక్క దినమున ఏం జరిగిందంటే, యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంత భోజనము చేయించు ద్రాక్షారసం పానము చేయించుండగా ఒక దూత అతని దగ్గరికి వచ్చి, ఎద్దులు నాగలు దున్నుతూ ఉన్నాయి, గాడిదలు మరి మేయిచూ ఉండగా షబాయిలు వచ్చి వాటి మీద పడి పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేశారని, మరలా ఇంకొకళ్ళు వచ్చి మరి దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసి గొర్రెల్ని పనివారిని రగులబెట్టి కాల్చిందని, ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడే ఉన్నానని వచ్చిన వాళ్ళు ఇంకా మాట్లాడుచుండగా మరి ఇక్కడ వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి మరి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గము చేత పనివారిని చంపారని, ఈ విషయం తెలియజేటి నేను ఒక్కడే వచ్చానని మరలా మాట్లాడుచుండగా వేరు కూడా వచ్చి, నీ కుమారులు కుమార్తెలు తన అన్న ఇంట భోజనం చేయించుండగా ద్రాక్షారసం పాన చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఇంటి 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఈ విషయం తెలియజేయటానికి నేను ఒక్కడే ఉన్నా. ఇవి మనకు సంభవించినాయి అనుకోండి, మనం తట్టుకోగలమా? మనం తట్టుకొని నిలబడగలమా? మన ఇంట్లో ఎవరైనా మనకి బంధువులు కానీ లేక భర్త కానీ లేక కుమార్తె కానీ కుమారుడు కానీ కోల్పోయినప్పుడు ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది. కన్న తల్లికి ఇంకా భయంకరమైన శోధన వేదన, దాని నుంచి ఎప్పటికీ కూడా కోలుకోలేం. మరి ఒకే రోజు ఆస్తులు పోయి పశు సంపద పోయి కుమారులు కుమార్తెలు పోయినప్పుడు యోబు గారు ఎంతగానో కృంగిపోయి లేచి పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై తిరిగి వెళ్తాను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పారు. అలాగ చెప్పటం మన వంతు అవుతుందా? మనకి సాధ్యపడుతుందా? మనల్ని మనమే పరీక్షించుకుందాము. అంత సహనము అంత ఓర్పు యోబుకి ఉన్నది కాబట్టి తర్వాత స్నేహితులు భార్య మరి ఎంతగానో ఆయనను శోధించిన ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చివరికి ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో ఉన్నా కానీ ఎంతగానో బాధపడుతూ మరి ఎంతగానో ఉన్నాడు కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, దూషించలేదు. మనమైతే ఆడవాళ్ళకి కొంచెం తొందరపాటు ఎక్కువ అంటూ ఉంటాం. దేవుడికి మేమే కనిపించామా, మా పిల్లలే కనపడ్డారా, నాకే ఇంత పనిష్మెంట్ జరగాల, నేను అనుదినం దేవుని సన్నిధికి వస్తున్నానే, మరి దేవుని పాటలు పాడుతున్నానే, దేవుని సేవ చేస్తూ ఉన్నానే, నాకు ఇంత జరిగింది అని చెప్పేసి మనలో మనం కృంగిపోతాం, భోజనం చేయము, గబక్కన కూడా ఏదైనా ఒక మాట అనే అవకాశము ఉంది. అయితే ఇక్కడ యోబు మాత్రం మాట్లాడకుండా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తర్వాత నా విమోచకుడు సజీవుడని 19వ అధ్యాయంలో 25వ వచనంలో కూడా తెలియజేశాడు. చివరికి ఏమైందంటే ఆయన అంత ఓర్పుగా ఉండబట్టి సహనంగా ఉండబట్టి ఆయన ఎలా దీవించబడ్డాడంటే ఆయన ఆస్తి డబుల్ అయిందనమాట. 7,000 గొర్రెలు 14,000, 3,000 ఒంటెలు 6,000, అలాగే 500 జతల ఎడ్లు 1000 జతల ఎడ్లుగా 500 ఆడుగాడిదలు 1000 ఆడుగాడిదలుగా మరలా కుమారులు కుమార్తెలను ఇచ్చారు. వాళ్ళ కుమార్తెలు 3 కూడా మరి ఏమీమా అని కెజియా అని మరి కెరంహప్పక్ అని చెప్పేసి 3 కుమార్తెలు అందమైన వాళ్ళు ఆ దేశంలో అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే ఆనాడు పాత నిబంధన కాలంలో ఆయన కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తి హక్కు స్వాస్థ్యం ఇచ్చినట్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక కుమారులను కుమార్తెలను సమానంగా చూశాడు. అలాగే ఆయన ఓర్పుతో ఉండి
దేవునిలో అంటుగట్టబడి ఉండి దేవుని మాట విని ఆ విధంగా తాను కోల్పోయినవన్నీ పొందాడు. అలాగే ఎస్తేరు విషయంలో చూసుకుంటే ఎస్తేరు కూడా 127 సంస్థానాల్లో తన జనాంగం కోసం ఉపవాసం ఉండి రాజుగారు మరి ఆ స్థానంలోకి వెళ్ళకూడదు, అయినా నేను చనిపోతే చనిపోతాను, ఇదే మాట ఇక్కడ 13వ అధ్యాయంలో కూడా యోబు గారు అనటము జరిగింది. కనుక ఆ విధంగా ఎస్తేరు కూడా మరి వెళ్ళి తన జనాంగాన్ని కాపాడుకుందనమాట. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడిన దాంట్లో మరి కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేసినవాడు. ఇంటి వారందరూ కూడా భక్తితో ఉన్నారని తెలియజేయబడింది. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మరి దేవునికి అనుకూలంగా ఉండి వారి జనాల్ని, వారి కుటుంబాలని, వాళ్ళ రాజ్యాల్ని కాపాడుకున్నారనమాట. అలాగే మనము ఇక రెండో వ్యక్తి గురించి మనం చూస్తే పౌలు గారు గురించి తెలియాలంటే మరి ఎంతో మనం తెలుసుకోవాలన్నా వివరించాలన్నా నాకున్న జ్ఞానం అయితే చాలదు. ఆయన గొప్ప వ్యక్తి. ముందు సౌలుగా ఉన్నారు. ఆయన మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు, ఈ రెంటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఈయన కూడా మరి ఎన్నో బాధలు పడ్డాడు. రోమా పౌరసత్వము కలిగి ఉన్న వ్యక్తి. మరి పౌలు అనగానే దీనుడు, చిన్నవాడు. ఈయన ముందు పేరు సౌలుగా ఉండి ఈయన క్రైస్తవుల్ని హింసించాడు, అనేక రకాలుగా హింసించాడు. ఆనాటి కాలంలో క్రైస్తవుల్ని రకరకాలుగా హింసించారు. యేసయ్యను అనుసరించిన శిష్యులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. కనుక అందరూ శిరచ్ఛేదం గావించబడి నూనెలో వేయబడి రకరకాలుగా దేవునికి మరి సాక్షులుగా, హతసాక్షులుగా ఉన్నారు. ఆయన మరి ఎన్ని కష్టాలు పడాలో, ఎలా చేయాలో నేను ఆయనకు తెలియజేస్తానని అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో యేసయ్యే మరి అననీతో మాట్లాడినట్టు మనం చూస్తాం. 9వ అధ్యాయంలో ఈయన జీవితం అంతా చూసుకుంటే ముందరంతా కూడా క్రైస్తవుల్ని హింసించాడు. రోమీయుడు, అలాగే పరిసేయుడు, రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు. తర్వాత గమనీయుల పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. ఈయన ఆహార్యము అంతగా మరి అట్రాక్టివ్గా లేకపోయినా ఈయన మరి ఎంతగానో తను తాను తగ్గించుకొని తనకున్న జ్ఞానాన్నంతా సమస్తము కూడా ఆయన వ్యర్థముగా ఎంచుకున్నానన్నాడు. మరి దేవుని సేవ కొరకు ఎంతగానో ఆయన పాటుపడ్డాడు అనమాట. అనేక సంఘాలు స్థాపించాడు. మన కొత్త నిబంధనలో 14 పత్రికలు ఆయన రాశారనమాట. ముఖ్యంగా తిమోతిని ఎక్కువగా ప్రేమించి ఆయన హెల్ప్ తీసుకుంటాం జరిగింది. అలాగూ చేస్తూ దేవుని సేవ చేస్తూ కూడా డేరాలు కుట్టటము జరిగింది. వీరిద్దరిని పుతోను అను దెయ్యం పట్టిన అమ్మాయిని బాగు చేసినందుకు తీసుకెళ్ళి చెరసాలలో మరి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో బంధించారు. ఆ రాత్రి అంతా పాటలు పాడారు, ఎంతగానో పాడారు. మనమైతే ఒకళ్ళం పాడితే మిగతా వాళ్ళం పాడం, నోరు కూడా మెదపం. అంతగా వాళ్ళు పాటలు పాడినందున చెరసాల పునాదులు వణికినాయి, తలుపులు తెరుచుకున్నాయి, ఖైదీలు బంధకాలు ఊడిపోయినప్పుడు చెరసాల యజమాని తాను పొడుచుకొనబోయాడు కత్తితో. అయితే వీళ్ళిద్దరూ వచ్చి బొండ అంటే తెలుసా, బొండ అంటే ఒక పెద్ద రాయికి ఇలా వంచి మరి వాళ్ళని బంధించేస్తారు, కాళ్ళు చేతులు తలతో కూడా. కొరడాతో ఎన్ని దెబ్బలు కొట్టినా మనం కదలలేము, మెదలేము అనమాట. అలాంటి దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టబడాడు,
సముద్రంలో ప్రయాణం చేశాడు. అనేక దినాలు భోజనం లేక ఉన్నాడు. సువార్త చాటటానికే ఆయన పూనుకున్నాడు అనమాట. ఆయన మొదటగా మారినప్పుడు అక్కడున్న శిష్యులు అపోస్తలులు నమ్మల. అమ్మో, ఈయన మరి మనందరినీ క్రీస్తు అనుచరులని క్రైస్తవుల్ని హింసించడానికి అధికారం కలిగిన వ్యక్తి, ఈయన నిజంగా మారాడా? క్రీస్తు గురించి చెప్తుంటే ఆశ్చర్యపోయారనమాట. కనుక ఆయన మరి పౌలు గారు అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానము మనకి మన జ్ఞానము ఆ జ్ఞానముతో మరి ఏ పాటిదో కూడా మనము తెలుసుకోలేమన్నమాట. కనుక అలాగూ ఆనాటి అపోస్తలులు ఎంతగానో మరి రొట్టె విరుచుట యందు సమాజంగా కూడుకొనుట యందు ఒకే విధంగా ఉండుటానికి వాళ్ళు ఒకరితో ఒకరు అనుసంధానం కలిగి జీవించారనమాట. కనుక నేను ఒక చిన్న వచనం పడతాను. ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము, ఆపదలు అపనిందలు నిర్బంధము బంధము, చెరసాల సంకెళ్ళును చెరసాల సంకెళ్ళును, నీకేమి లేవిప్పుడు, ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎల నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ఇంకనూ దూరంగా ఉన్నావా? ఈ 40 రోజులే నేను దేవుని దగ్గరికి వచ్చి భక్తితో భయంతో ఉంటాను. తర్వాత వాక్యం విన్ను, దేవుని సన్నిధికి రాను, దైవజనులను గౌరవించను, మరి దేవునికి దూరంగా ఉంటాను. మిగతా ఈస్టర్ అయిన తర్వాత నుంచి నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అని అనుకుంటావేమో. ఏ దినము ఏ రాత్రి ఆయన మరలా తిరిగి వస్తానన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను కనుక నేనుండు స్థలంలో మీరుండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అదే మన శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. మరి వైస్ వర్జిన్స్ ఎలాగూ వాళ్ళు సిద్ధెలలో నూనె పోసుకొని రెడీగా ఉన్నారో ఆ విధంగా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఒకరికొకరు బాధల గురించి విజ్ఞాపనలు చేస్తూ నూతన కీర్తనలు పాడుకుంటూ ఉజ్జీవమైన సజీవమైన సంఘంలాగా ఉండి దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. మరి మనమైతే అలాగుంటున్నామా లేదా? ఎవరికి వాళ్ళమే మరి పరీక్షించుకుందాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూసుకుంటే పౌలు గారు పొందిన కొన్ని విషయాలు, ఆయన పడ్డ బాధల గురించి తెలుసుకుందాం. నేను విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువగా 40 దెబ్బలు తిన్నాడు. ప్రాణాపాయంలో, సముద్ర యానంలో భోజనం లేకుండా, వస్త్రాలు లేకుండా ఆయన ఉన్నాడు. అంత అవసరం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ తాతలు లేక పేరెంట్స్ మంచి రోమా సామ్రాజ్యంలో ఉద్యోగం కలిగిన వాళ్ళే, ఆస్తి కలిగిన వ్యక్తి, చదువున్న వ్యక్తే. కానీ ఇతను నా జనము కొరకు అన్యుల కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం అని అన్నాడు. నిన్ను ఏర్పరచుకోవచ్చు, నన్ను ఏర్పరచుకోవచ్చు, ఇంకొకరిని ఏర్పరచుకోవచ్చు. ఎప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడో, ఎవరి ద్వారా ఆయన పనులు చేయించుకుంటాడో మనకి తెలియదు అనమాట. 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్తెఫను ఆకాశం తెరుపడ్డాయి, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వందు కూర్చున్నాడంటే వీళ్ళందరూ రాళ్లతో రువ్వారు. అప్పుడు సౌలు అక్కడ ఉన్నాడు, సౌలుగా. అతని పాదముల చెంత ఈయన వస్త్రాలను పెట్టాడు. ఆయన బిగ్గరగా కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని స్తెఫను అప్పగించాడు. మరి స్తెఫను కూడా ఆ విధంగా
చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఈయన సమక్షంలోనే, పౌలు గారి సమక్షంలో జరిగింది. ఈయన కూడా రాళ్లతో కొట్టబడ్డాడు. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడు. మనం ఓడలో ప్రయాణిస్తే తెలుస్తుంది, ఆ ఓడలో మనకున్న సదుపాయాలన్నీ ఉంటాయి. ఆ నీటిలో మరి ఓడ పగిలిపోతే ఎలా వస్తాం మనం బయటికి, ఎలా రాగలం, ఒడ్డుకి ఎలాగూ చేరుకోగలం. అది ఎన్నిసార్లు? ముమ్మారు అంట. తర్వాత రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపారు, రాత్రి పగలు కూడా. మనమైతే ఒక గంట నీళ్ళల్లో ఉంటామా, వస్త్రాలు లేకుండా ఉంటామా, భోజనం లేకుండా ఉంటామా? ఇన్ని బాధలు క్రీస్తు గురించి, ఆయన వాక్యాన్ని గురించి సంఘాలు కట్టడానికి. ఒకసారి చేతికి పాము కూడా చుట్టుకున్నది. తర్వాత ఆ పాముని విదిలించడం, తర్వాత ఒక యువకుడిని మరి బ్రతికించటం జరిగిందనమాట. ఇలాగూ ఆయన చాలా చాలా గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన దేవతలేమో అని పూజ చేయాలని కూడా అనుకున్నారనమాట. ఈ విధంగా అనేక ఆపదలు దొంగల వలన అంట, అలాగే స్వజనుల వల్ల, అలాగే అన్యజనుల వలన, పట్టణముల్లో ఆపదలు, అరణ్యములో కూడా ఆపదలు. అరణ్యం అంటే ఇక చెప్పేదే ఉంది. పట్టణంలో అంటే ఆపదలు రావచ్చు, గృహాలు ఉంటాయి, ఇంకా ఏమైనా ఉంటాయి, ఎవరినైనా మనము ఆశ్రయించవచ్చు. కానీ అరణ్యంలో ఆ విధంగా ఏమీ మనకు లభించవు, సదుపాయాలు ఉండవు. ఓన్లీ ఈ మృగాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, సెలయేర్లు ఉంటాయి, పడుకుంటానికి ఉండదు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. ఒకసారి అయితే ఈయన తీసుకెళ్ళి సముద్రంలో ఆపదలు, స్వజనులు, అలాగే స్నేహితులతో, కపట స్నేహితులతో కూడా ఆయనకు ఆపదలు సంభవించినాయి. ఎక్కువగా జాగరణాలు కూడా చేశారంట. రాత్రిపూట అర్ధరాత్రి దాకా కూడా ఆయన వాక్యము విన్నాడు. ఐతుకు అనే యువకుడు మేడ మీద నుంచి పడి చనిపోవటం జరిగింది. మరలా ఆయన్ని బ్రతికించటం కూడా జరిగింది. అంతగా ఈయన బోధలు ఆకర్షించబడ్డాయి అన్నమాట. ఆయన బోధలకి ప్రజలు ఆకర్షించబడి క్రైస్తవులుగా మారారు. ఎన్నో సంఘాలని ఆయన నిర్మించాడు. మనం ఒక్క సంఘాన్నే చూసుకోలేకపోతున్నాం. ఒక్క సంఘంలో వచ్చే సాధక బాధలు పడాలంటే అవి కాపర్లకే తెలియాలి, లేక పెద్దలకే తెలియాలి, లేక మన సమాజంలోకి కానీ, సండే స్కూల్ వాళ్ళకి కానీ, యూత్ వాళ్ళకి కానీ ఎన్ని కష్టాలో అవి వర్ణింపలేము. అయితే ఎన్ని సంఘాలని ఈయన నిర్మించాడు. తర్వాత ఈయన్ని చంపేయాలని, లేక రకరకాలుగా ఈయన్ని బాధ పెట్టాలని ఉన్నప్పుడు కిటికీలో నుంచి ఈయన గంపలో పెట్టి దాట వేయడము జరిగింది. కనుక పౌలు గారు క్రీస్తు కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన సంఘాలు నిర్మించడానికి ఎంతగానో కృషి చేశాడు. సంఘములన్నిటినీ గూర్చి చింత నాకు కలదండి. సువార్త చాటుటకు నేను సాగి వెళ్ళేద్దను, సువార్త చాటుటయే నాకున్న భాగ్యం అని ఒక పాట కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా పౌలుగా మరి క్రైస్తవుల కొరకు ఎంతగానో తన ప్రాణాన్ని అర్పించాడు. చివరికి శిరచ్ఛేదనము కావించబడ్డాడు. మనమైతే మనకు అలాంటి బాధలు లేవు. అలాగే మన ఏఎల్సి స్థాపకులైన మార్టిన్ లూథర్ గారు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. పోపుల దగ్గర నుంచి బైబిల్ తీసుకొచ్చి మనకిచ్చి ఆయన అనేక కష్టాలు పడ్డాడు. ఆయన కూడా మరి ఆ సంఘంలో మరి ఒక ఫాదరే. అయినా వాళ్ళు చేసిన తప్పులని, పాప పరిహార పత్రాల వలన మోక్షం లేదని, పరలోక రాజ్యం లేదని ధైర్యంగా ఎదిరించగలిగిన వ్యక్తి, ధైర్యశాలి, ధీరవంతుడు మన మార్టిన్ లూథర్ గారు. ఆయన మరి ఒక్క విషయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి తెలియజేయబడింది. ఏమంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తుకు సంబంధించిన నింద మరి ఎంచుకొని, ఆయన గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తు ధనాన్ని దూరంగా ఉన్నాడు. అయితే అప్పుడు మోషే కాలంలో క్రీస్తు ఉన్నారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ఒక్కటే, ట్రినిటీ. ఈ విషయాన్ని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఏమని చెప్పాడంటే, వేర్ ఈజ్ ఫాదర్ దేర్ ఈజ్ సన్, వేర్ ఈజ్ సన్ దేర్ ఈజ్ హోలీ స్పిరిట్, వేర్ ఈజ్ హోలీ స్పిరిట్ దేర్ ఈజ్ ఫాదర్.
ముగ్గురు ఒక్కటే అని బోధించాడు. అనేక రకాలుగా మనందరి కోసం ఆయన కూడా ప్రాణాలని లెక్క చేయకుండా ఈనాడు మనం బైబిల్ అందరం మన చేతుల్లోకి వచ్చి మనం చదువుకునేటట్లు చేశాడు. బైబిల్ జ్ఞానం పొందేటట్లు చేశారు. అలాగే బైబిల్ కళాశాలలు, వేదాంత కళాశాలలు ఉండి ఏసీటీసీలో అనేక మంది ప్రతి ఏడు కూడా మరి ట్రైనింగ్ పొందుతూ మనకి కాపర్లుగా వస్తూ ఉన్నారు. ఈ విషయంలో హారిస్పేట నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు పాస్టర్లు మీకున్నారు, సురేష్ గారు, తర్వాత కిరణ్ పాల్ గారు. మా పేరాల్లో బయలుదేరారు పాస్టర్లుగా వెళ్ళటానికి, కానీ వెళ్ళలేకపోయారు. విక్టర్ మోజెస్ గారు ఉన్నప్పుడు సంగీతరావు మా బ్రదరు, ఎడ్ల ప్రసాద్ వెళ్ళాలని అనుకున్నారు. ఒక్కళ్ళన్నా మా పేటలో కాపర్లుగా ఉంటారేమో అని నేను అనుకున్నాను. దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒక సంఘంలో ఉంటే అన్నీ మరి మనకు అప్రిసియేషన్లు ఉండవు, కొన్ని కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇవన్నీ పడాలంటే కాపర్లకే అది అర్థమవుతుంది. కనుక ఆ విషయం మరి కొరతగా ఉంది. ఇక నుంచి అయినా మాకు ఎవరైనా మరి పేరాల నుంచి వెళ్తారేమోనని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూద్దాం. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎత్తబడే సంఘంలో మనం అందరము ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, కుమారునికే తెలియదు. కనుక పరలోకములో వాళ్ళు వచ్చినప్పుడు అరగంట నిశ్శబ్దం, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు ఆగిపోతాయి. దేవుని దృష్టిలో ఒక సంవత్సరం ఒక దినము ఒక సంవత్సరం. కనుక 7 సంవత్సరాలు మరి విందు ఏర్పాటు చేయబడింది. విడవబడిన వారికి మరి 7 సంవత్సరాలు శ్రమలు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మనల్ని మనం సిద్ధపరచుకొని రాకడ కోసం ఎదురు చూస్తూ ఈ దినము నేను తెలియజేసేది ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను తిట్టినా పర్వాలేదు. ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది పరిశుద్ధమైనది. ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పొందుతూ ఉన్నాం. ఆ రొట్టె ద్రాక్షారసం ఆయన శరీరముగా, ఆయన రక్తంగా మరి మనం అనుకుని మరి మన దేహంలోకి వచ్చి మనకు ఆరోగ్యం కలుగు చేస్తుంది, మనకు దీవెనలు ఉంటాయని తీసుకుంటున్నాం. ఇతర మరి నేను క్యాథలిక్స్ దగ్గర చదువుకున్నా. మరి వాళ్ళు ఎంతగానో నిష్టగా నియమంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు తీసుకోకూడదు? మనం ఎందుకు పరిగెత్తాలి? మనం ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉండాలి? చక్కగా ఒక బృందం తర్వాత మరి ఒక బృందం, పురుషులు వచ్చే వరకు కూడా స్త్రీలు, ఎన్నెన్నో పనులు ఉంటాయి, మనకి ఎన్నెన్నో బాధలు ఉంటాయి, పేషెంట్లుగా ఉంటాం. అదే ట్రైన్ ఫ్లైట్ కోసం ఎదురు చూడవా? స్టేషన్లో ఎదురు చూడవా? లేట్ అయిందంటే మరి ఒక 5 నిమిషాలు ఆకలి అవుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా ఉంటాయి. కొంచెం పవిత్రంగా పరిశుద్ధంగా డిసిప్లిన్గా తీసుకుంటారని మీ అందరిని కోరుకుంటూ అందరము ఆయన రాకడలో పరలోక రాజ్యంలో ఒకరిని ఒకరు కలుసుకుందాం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రియేక దేవునికి, సంఘ కాపర్లకు ప్రత్యేక వందనాలు. మీ అందరికీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఇష్టము, మరియు దైవ బాలులు విరిగిన ఆత్మాయి యెహోవా దేవ విరిగి నలిగిన యాతి హృదయాంబలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నిన్నరు తోడను మేలు చేయుము. ప్రకటముగను యెరూషలేమునకు ప్రాకారములను
అంతటా నీ నియుక్తంబులో బలులు యాగములు సర్వాంగహోమం ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దైవ సందేశాన్ని అందించినటువంటి శిరోమణి టీచర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపు దైవ సందేశాన్ని నేను అందిస్తాను. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రకటనలను గమనించండి. మరి కోరపాటి విజయలక్ష్మి యొక్క బర్త్డేని పురస్కరించుకొని 5 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఏర్పాటు చేశారు. వారికి వందనాలు. అలాగే ఎం జాన్ బాబు ఫ్యామిలీ 3 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. కుసుమ ఐజక్ శాంతకుమారి ఫ్యామిలీ జయశంకర్ నగర్ జనరేటర్ కొరకు 5,000 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేట రాజు గారు సన్నాఫ్ రత్నం గారు హారిస్పేట వాస్తవ్యులు జనరేటర్ కొరకు 2,000 రూపాయలు ఇచ్చారు. నన్నం రోజ్మేరీ 2 బాటిల్స్ ద్రాక్ష రసం. ఏపూరి అన్నామణి గారు 1 బాటిల్ ద్రాక్ష రసం ఇచ్చారు. అదేవిధంగా మరి మన ప్రియులు మన్నేపల్లి బ్రహ్మయ్య మాస్టర్ గారు పద్మాంజలి గారి యొక్క కుమార్తె డాక్టర్ మన్నేపల్లి తనూజ మరి మండల కాలంలో అవసరమైన ప్రతి పని కొరకు వాడటం కొరకై 10,000 రూపాయలు మరి డాక్టర్ గారు ఇచ్చారు. వారికి కూడా కొత్తపేట వాస్తవ్యులు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి. మరి నిన్న మనం ఏప్రిల్ 1వ ఆదివారం ఈస్టర్ ఫెస్టివల్, ఆ రోజు కమ్యూనియన్ ఉండదని అనౌన్స్ చేశాను. చిన్న సవరణ కూడా గమనించాలి. 1వ ఆదివారం ఈస్టర్ పండుగ ఆదివారం కనుక కమ్యూనియన్ ఇవ్వటం కుదరదు, ఒకే ఆరాధన ఉంటుంది. తర్వాత 2వ వారం అని అనౌన్స్ చేశాను. దీన్ని కొంచెం సవరణ చేసుకోవాలి. ఎందుకంటే మన ఏఎల్సి షెడ్యూల్ ప్రకారం 2వ ఆదివారం స్త్రీల ఆదివారం, ఆ రోజు కూడా ఒకే ఆరాధన ఉంటుంది. స్పెషల్ సండే కాబట్టి ఆ రోజు కూడా మనం కమ్యూనియన్ ఇవ్వలేం. కనుక ఏప్రిల్ మాసంలో 3వ వారంలో మనం మెయిన్ చర్చిలో కమ్యూనియన్ తీసుకుంటాం. 4వ వారంలో మన బ్రాంచ్ చర్చిలో కమ్యూనియన్ తీసుకుంటాం. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని కమ్యూనియన్ సర్వీస్లోనికి దీవెన ద్వారా కమ్యూనియన్ సర్వీస్లోకి వెళదాం. ప్రార్థన. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానాలలో 33 దినాలు ప్రభా మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ ఆరాధనలు మీకు మహిమకరంగా జరిగించినందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడలు ప్రభా వారికి ఇచ్చిన తలంతులను బట్టి ఈ 33 దినాలు ప్రభా మాట్లాడుతూ వచ్చారు. ఈ దినాన ప్రభా టీచర్ గారిని మీ పక్షాన్ని నిలవబెట్టుకొని వారు మాట్లాడినటువంటి నాయన మరి మాటలలో శ్రేష్టమైన ప్రతి మాట మేము తీసుకుని నా ప్రభా దానిని వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించండి. ప్రభా నీ కొరకే నా జీవితం అని నిజంగా సౌలు జీవితం పౌలుగా మీకు అర్పించటం, మీ పని కొరకు అయి పౌలును ప్రతిష్ఠించి మీ చేతిలో పాత్రగా సాధనంగా పనిముట్టుగా మీరు వాడారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
టీచర్ గారికి కావలసిన ఆయుష ఆరోగ్యాలు, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నా ప్రభా, మా యొక్క సెంట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న కుటుంబాలందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. వారి ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఉన్నా మీ కాపుదల, కృపాక్షేమాలు వారితో ఉంచండి. ఈ ఆరాధనలో చేరిన బిడ్డలందరినీ మీరు దీవించండి. విశేషముగా నాయన మరి కమ్యూనియన్ కొరకు, అలాగే నా తండ్రి చైర్స్ కొరకు, జనరేటర్ కొరకై సంఘంలో నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రేరేపించబడి వారి రెక్కల కష్టార్జితములో నుండి మీ సన్నిధానంలో దాతృత్వంతో బిడ్డలు అర్పిస్తున్న ప్రతి కానుకను బట్టి ఆకాశ వాకిళ్ళిప్పి పట్టజాలడంత విస్తారమైన దీవెనలతో నింపండి. కష్టకాలంలో, సమస్యలలో, బాధలో, వ్యాధులు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలను దీవించండి. మా ప్రభా, మా సంఘంలో ఉన్న పురుషులను, స్త్రీలను, వృద్ధులను, యవనస్తులను, స్త్రీల సమాజం వారిని, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలు, బాలింతలను దీవించండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కమ్యూనియన్ కొరకు సంఘం సిద్ధపడుతూ ఉండగా ఆ యొక్క హోలీ కమ్యూనియన్ ప్రభా మీకు మహిమకరంగా, మా జీవితాలకు దీవెనకరంగా ఉండునట్లు మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మనవులు మీ చేతులకు అర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.